హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ 150 బైక్. ఈ బైక్ అయితే బాగా గమనించండి. మనం ఎక్స్లేటర్ ఇస్తూ ఉంటే మనకి పెట్రోల్ అయిపోయినట్టు మిక్సింగ్ అయితే వస్తుంది. అలాగే మనకి సైలెన్సర్ నుంచి పట్ పట్ అని అయితే సౌండ్ అయితే వస్తుంది. వేరే మెకానిక్ అయితే 3 days అయితే దీనికి టైం తీసుకొని చెక్ చేశారంట, అయినా వర్క్ అయితే జరగలేదు. మనం ఏమిటనే ప్రాబ్లం చెక్ చేస్తే దీనికి నేను ఇక్కడ ఫీజు తీయగానే పర్ఫెక్ట్గా రైజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం అక్కడ ఫీజు పెట్టగానే బ్యాటరీలో ఛార్జింగ్ ఉందంటే మనకి బండి అనేది రైజ్ కాకుండా పెట్రోల్ అయిపోయినట్టు ఆగిపోవడం, సైలెన్సర్లోంచి పట్ పట్ అని సౌండ్ రావడం, అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దీనికి కాయలన్నీ చెక్ చేయించుకొని వచ్చినాం, అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ మనం గ్యారేజ్కి వచ్చిన తర్వాత చెక్ చేస్తే దీనికి రెక్టిఫైర్ వచ్చేసి ఛార్జింగ్ అయితే ఎక్కిస్తలేదు. అందుకని కొత్త రెక్టిఫైర్ కూడా వైరింగ్ వాళ్ళతో మనం చెకింగ్ కోసం అయితే తీసుకొని వచ్చాం. కొత్త రెక్టిఫైర్ వేసినా కూడా సేమ్ ప్రాబ్లం అయితే ఉంది. ఏంట్రా బాబు దీని ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మనకు పట్టింది ప్రాబ్లం ఏమిటని కనుక్కోవడానికి. చివరికి వచ్చేసి వైరింగ్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే కిల్ స్విచ్ అనేది ఓవర్గా హీట్ అవుతుంది. కిల్ స్విచ్ క్లీన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. ఇటువంటి ప్రాబ్లం వస్తే ఒకసారి కిల్ స్విచ్ కూడా మీరైతే చెక్ చేయండి.